వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ వాచ్. ఈరోజు న్యూస్ వాచ్ కార్యక్రమంలో ప్రస్తుతం ఉన్నటువంటి వార్తా కథనాల మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ అందించేందుకు నాతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. రైట్, నమస్తే ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్. ప్రసాద్ గారు, ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తా కథనాలు ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా కాగ్ నివేదిక గురించి అన్ని పత్రికలు ప్రధానంగా ప్రస్తావించాయి. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా అగమ్య గోచరంగా ఉందంటూ, ఆర్థిక విధ్వంసం జరుగుతుందంటూ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. సో ఫస్ట్ కాగ్ రిపోర్ట్ మీద మీ కామెంట్ ఏంటి అసలు? నాటికి కాగ్ నివేదిక అన్న దాని మీదే ఎవరైనా ప్రాతిపదికగా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత వీళ్ళు కొత్త తరంగా కొత్త విధానానికి తెరలేపారు. ఉదాహరణకి అందరికీ అర్థమయ్యే భాషల్లో చెప్పాలంటే ఈ సర్పంచ్ నిధుల మళ్లింపు అన్న కాన్సెప్ట్ కనుక చూసుకుంటే ప్రైమరీ హెడ్లో చూపిస్తున్నారు. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే సాధారణంగా ఈ సర్పంచుల నిధులన్నీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉండి సర్పంచ్కి చెక్ పవర్ ఉండేది. సో వీళ్ళు ఏం చేస్తారంటే వినూత్నంగా దానికి పీడీ అకౌంట్లను ఓపెన్ చేస్తున్నారు. పీడీ అకౌంట్ అంటే జస్ట్ లైక్ ఏ సబ్ హెడ్, ఎంతసేపు పీడీ అకౌంట్లోనే కనబడుతూ ఉంటుంది. వాస్తవానికి ఇలా కావాలంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో అట్లా ప్రతిదానికి దారి మళ్లింపులకి, ఉదాహరణకి SC/ST సబ్ ప్లాన్లో వచ్చి స్టాండర్డ్గా వచ్చి 1500 కోట్లు అండ్ 11% బేర్ మినిమం వాళ్ళ కోసం వెచ్చించవలసింది. ఇలాంటివన్నిటి నుంచి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైమరీ హెడ్లో చూపిస్తున్నారు. పీడీ అకౌంట్ అని దాంట్లో వీళ్ళు ఎలా కావాలంటే దాన్ని దుర్వినియోగపరుస్తూనే వస్తున్నారు. సో ఇలాంటివన్నీ అబ్జర్వేషన్స్ గ్యారంటీగా ఇస్తుంది ఈ కాగ్ రిపోర్ట్లో. వీటిలోంచి మనం ఎంతవరకు సస్టైన్ అవుతాం అన్నదాని మీదే ఇంపార్టెంట్. వీళ్ళ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్ కన్నా వీళ్ళు చేస్తుంది ఒకే ఒక్క వినూత్న పంద ఏంటంటే రాష్ట్ర స్థితిగతుల్ని అల్లకల్లోలం చేసి 6,87,000 కోట్ల అప్పుల్ని ఇవాళ పెనుభారం కింద చేసి అందులో 1,00,000 కోట్ల పైచిలుక పాత బిల్లులు చెల్లింపు కార్యక్రమమే ఉంది. రెగ్యులర్గా వచ్చే రెవెన్యూకి సాధారణంగా బడ్జెటింగ్ అన్నది ఉంటుంది. మన రాష్ట్ర ఖజానాకు వచ్చే రెవెన్యూ సోర్సెస్ నుంచి వచ్చే వాటిని దానికి ప్రణాళికాబద్ధంగా దాంట్లో గత ప్రభుత్వాలు కూడా నిర్వర్తించిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఎవరు వినూత్నంగా ఈ విపరీత ధోరణితో ఎవరు పనిచేయలేదు ఇప్పటిదాకా. ఈ విపరీత ధోరణికి ఏంటంటే డైలీ ఎక్కడి నుంచి చూసినా సరే రెవెన్యూ సోర్సెస్ అన్నింటినీ పణంగా పెట్టి అప్పులు చేసే కార్యక్రమం డ్రైవ్ అవుతుంది. దానితో వినూత్నంగా కార్పొరేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కార్పొరేషన్స్ పణంగా పెట్టి అప్పులు తీసుకున్న ఒకటి, తర్వాత ఒక వ్యవస్థ నుంచి వచ్చే ఆదాయానికి కూడా కార్పొరేషన్తో అనుసంధానించి దాన్ని కూడా ఆ పథకాలకి ఇంటర్లింక్ చేయడం అన్నది మాత్రం ఇది ఫస్ట్ ఎవర్ టైం. ఎందుకంటే ఖజానాకు వచ్చే వనరులన్నింటిలో కూడా ఎక్కడికక్కడ బాకరానంగల ఆనకట్టలు కడుతూ రాష్ట్ర ఖజానాకి రావాల్సిన రూపాయిని కూడా రానివ్వకుండా సక్రమైన మార్గంలో నిధులకు మళ్లింపుకి ఒక విపరీతమైన వెసులుబాటును కల్పించిన విధానంగా చూసుకుంటే మాత్రం ఇది కాగ్ రిపోర్ట్ అబ్జెక్షన్స్తో ఇక మీదైనా ఇలా దుర్వినియోగపరచకుండా ఉంచుతారా లేదా అన్నది చూడాలి. ముఖ్యంగా రాజ్యాంగ ఉల్లంఘనల గురించి కూడా కాగ్ రిపోర్ట్ ప్రస్తావించింది. అసెంబ్లీలో పెట్టకుండానే, ఆమోదం లేకుండానే ఖర్చు పెట్టిన తర్వాత ఏదో వేరే పొద్దు రూపంలో చూపించేసి మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసి ఆమోదించుకోవటం, ఇదంతా రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ నియమాల ఉల్లంఘన అంటున్నారు కదా. మరి అందుకేనండి ఎవరైనా అనుభవజ్ఞులు కొన్ని చేసిన పనుల్ని మనం అవహేళనలు చేస్తే ఏమవుతుందంటే రాజ్యాంగ ఉల్లంఘన అన్నదానికి నేను గతంలో మీతో చర్చించినప్పుడు చెప్పిన విషయమే. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అనే ఒక అనుభవజ్ఞుడు రాష్ట్రపతి నోటీసులోకి వెళ్ళి రాష్ట్రంలో ఆర్టికల్ 356 ఇంపోజ్ చేసే అంత పరిస్థితులు ఉన్నాయి అన్నది రాష్ట్రపతి పాలన కంటే ఖచ్చితంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమం. నిన్నే రాజ్యాంగ దినోత్సవం జరుపుకుని మనం ఈ విధంగా చూడడం మాత్రం ఖచ్చితంగా అది చెంపపెట్టి కింద వివరించాలి. ఎందుకంటే రాజ్యాంగ దినోత్సవం రోజు ఎప్పుడైతే కాగ్ రిపోర్ట్ కనుక సబ్మిట్ చేయబడిందో రాజ్యాంగ ఉల్లంఘనల మీద వాళ్ళకి తప్ప ఇంకెవరు ప్రశ్నించలేరు. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ వచ్చిన రోజునే FRBM లిమిట్స్ని పెంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి, అంటే కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర చట్టానికి అది సవరణ చేసుకున్నారు. దీని ద్వారా ఇంకా వినూత్నమైన రీతిలో ఇంకా పెద్ద మొత్తంలో అప్పు తెచ్చుకోవచ్చు, 1,00,000 కోట్లకు టార్గెట్ ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. అది సాధ్యమేనంటారా? నిన్నే కదా అమరావతి భూముల మీద కేసులు ఉపసంహరించుకున్నారు. వాళ్ళకి వెసులుబాటు ఉంది కదా. మీకు ఎప్పుడైనా సరే ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. అసెంబ్లీ సాక్షిగా కొన్ని మాటలు ఎప్పుడైతే ఉంటాయో వాటికి అర్థాలు పరమార్థాలు వేరేగా ఉంటున్నాయి. ఎప్పుడైతే రాజధాని నిర్మాణం కోసం 1,00,000 కోట్లు అవసరమా అన్న కోణంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, అయితే ఎకరానికి 2 కోట్ల రూపాయలు వినియోగం ఉంటుంది, దానివలన ఖర్చు వలన ఎంత డబ్బులు మన దగ్గర లేవు కాబట్టి రాష్ట్ర బడ్జెట్ సహకరించట్లేదు కాబట్టి మేము రాజధానిని వైజాగ్ తరలించడానికి పునాదులు వేస్తున్నాం అని చెప్పడం అంటే దాంట్లో అర్థం ఏంటంటే 1,00,000 కోట్లు అప్పు చేయడానికి వీళ్ళు ఒక వెసులుబాటు క్రియేట్ చేసుకున్నారని అర్థం. రాష్ట్రంలో మిగిలిన భూములన్నీ పణంగా పెట్టేశారు కదా. ఇంకా కళ్ళ ముందు కనబడుతుంది ఏంటి? అమరావతి భూములు. సో వీళ్ళ దగ్గర కాదేది అనర్హం అనే శ్రీశ్రీ గారు రాసిన సారాంశం ఏంటంటే ఆ కవిత్వ సారాంశం అప్పుడు ఎవరికి అర్థం ఇలా రాబోయే రోజుల్లో
చిన్నప్పుడు మన ఇంట్లో మామలు తాతలు చెప్పే సామెతలన్నీ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఆ రోజు చెప్పబడ్డాయి. దానికి అనుగుణంగానే వీళ్ళు ఈ 1,00,000 కోట్ల ప్రాతిపదిక మీద అమరావతి భూముల్ని పణంగా పెట్టి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వీళ్ళు సిద్ధమై ఉన్నారు. అమాయకులైన ప్రజలకి ఇవి ఏవి పట్టవో అర్థం కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం లెక్కలు కాగి రిపోర్ట్లో ఉన్న సారాంశాలు లెక్కలు అని చెప్పి కన్ఫ్యూజ్ చేసాం అనుకోండి, సామాన్య మానవుడికి ఎవరికీ అర్థం కావు. ఇప్పుడు ప్రతి నెల అంటే సింపుల్ మనం ఎక్కువ లెక్కల జోలికి పర్సంటేజ్ల జోలికి వెళ్ళొద్దు కానివ్వండి, సింపుల్గా చూసినట్లయితే ప్రతి నెల అప్పులతోనే నడుస్తుంది వ్యవహారం. వచ్చే ఏడేళ్లలో దాదాపు 1,10,000 కోట్ల 10 కోట్ల చిల్లర వరకు కట్టాల్సిన బాకీలకు సంబంధించిన లిస్టు కూడా కాగ్ రిపోర్ట్ అది పెట్టినట్లుగా ఉంది. అసలు సాధ్యమేనంటారా? అంత బాకీ చెల్లించడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక ఇలాగే కొనసాగితే సాధ్యమంటారా? మీకు అగ్రిగేట్న 5,000 to 8,000 crores ఓన్లీ శాలరీల కోసం అప్పు చేసే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి 5,000 నుంచి 8,000 కోట్లు అప్పు చేయవలసిన పరిస్థితి ఉంది జీతం ఇవ్వడానికి. ఇంక తర్వాత విషయాలు మీరే తెలుసుకోండి. దీని గురించి ఇంత పెద్ద విశ్లేషణ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయక్కర్లే. రాష్ట్రంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ జీతాలు ఇవ్వడానికి 5,000 నుంచి 8,000 కోట్లు నెలకు అవుతుంది. ఆ అప్పు దాన్ని కూడా అప్పు చేసి తీసుకొచ్చి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. అంటే రాష్ట్రం ఎంత అధ్వానమైన స్థితికి వెళ్ళిందో ఒకసారి గమనించమని. సుమారు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ దాదాపు 2,00,000 కోట్లు ఆర్భాటంగా ప్రవేశపెట్టారు. అంతకుముందు ప్రభుత్వానికి మించి 2,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినట్టున్నామా? అంటే మనకి ఇంత వస్తుంది, ఇంత ఆదాయం వస్తుంది, ఇంత ఏముంటుందని చెప్పేసి లెక్క పొద్దులు చెట్టనే కదా. మరి అయినా సరే ఇంత అప్పులు ఎందుకు చేస్తున్నారు? దేనికోసం? సంక్షేమ పథకాలు అంటే గతంలో ఉన్న సంక్షేమ పథకాలే కొత్తగా ఏమి లేవు. కావాలంటే 1-2 అమ్మఒడి లాంటివి ఇంకో ఏదో సంక్షేమ పథకాలు తప్ప పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అయినా సరే ఈ బడ్జెట్ అంతా ఎక్కడికి పోతుంది? ఈవెన్ కాగ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు ఏవి పెద్ద రాకెట్ సైన్స్ ఏం చేయరండి. నిధులు ఎంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చాయి, వీళ్ళకి రాష్ట్ర ఖజానాకు వచ్చిన డబ్బులు వసతులు ఎంత వచ్చాయి, దీన్ని ఎంతెంత ఎలకేట్ చేశారన్న దాని మీదే చేస్తారు. ఇప్పుడు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఉదాహరణకి SC/ST సప్లాన్కి 1,500 కోట్లు ఎలకేట్ చేసాం, ఇగో ఈ డబ్బులు ఉన్నాయని చూపిస్తారు. దాంట్లో ఎంత ఇచ్చారో వాళ్ళనే అడగమనండి. ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి నిధులు ఎంత వినియోగించబడ్డాయి అన్నది చూసుకుంటే సంవత్సరం ఆఖరిని ఖర్చులో 1,500 కోట్లు దారి మళ్లించిన దాని మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కానీ ఆ 1,500 కోట్లు గతంలో చూడండి ఫారెన్ ట్రిప్పులు కాటికి పిల్లలు చదువుకోవడానికి ఇచ్చేవారు. కొత్తగా కార్లు ఏమైనా కొనుక్కుందాం అనుకుంటే చూస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అదే ఇన్నోవాలు ఇచ్చారు, కార్లు ఇండికా కార్లు కూడా ఇచ్చారు. లేకపోతే వాళ్ళు కుటీర పరిశ్రమలు ఏమైనా అభివృద్ధి చేసుకోవడానికి కూడా అప్పులు వెసులుబాట్లు కల్పించబడ్డాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ ప్రోగ్రామ్. ఇప్పుడు మీరు వినూత్నంగా వీళ్ళు చేస్తున్న పని ఏంటి? ఒక కార్పొరేషన్ల పేర్లతో వాటిని చీల్చి చెంటాడేశారు. చేసి ముబ్బడిగా 100-160 కార్పొరేషన్లు పెట్టారు. ఒక్కొక్కరు చైర్మన్లు అన్నారు, సెక్రటరీలు అన్నారు, డైరెక్టర్లు అన్నారు, ఏవో పేర్లు పెట్టారు. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక ఎలకేషన్ ఉందో చూసుకోమనండి, వాడికి ఒక ఆఫీస్ ఉందో చూసుకోమనండి, ఎవరు పని చేస్తున్నారో చూడమనండి. ప్రజలకు ఏం చేస్తారంటే అండి, మసిపూసి మారేడుకాయ చేసి నవరత్నాల పథకాలు అన్నది ఒక పెద్ద హెడ్డింగ్ కింద పెట్టి చూపిస్తున్నారు. సంక్షేమ పథకాలు 5 కోట్ల ప్రజల్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతున్నాయి చెప్పమనండి. చెప్తున్నాను క్లియర్గా. మ్యాక్సిమం ఒక 20-25 లక్షల ప్రజలకు మాత్రమే ఉపయోగపడుతున్న సంక్షేమ పథకాలు. మిగిలిన 4,75 మంది ప్రజల పరిస్థితి ఏంటి? అల్లకల్లలో ఉంది. వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసింది మనం ప్రత్యక్ష పరోక్ష పనులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు కడతాం? దేనికి కడతామండి? ఇప్పుడు వెహికల్ RTA మనకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను. లైఫ్ ట్యాక్స్ వెహికల్కి ఎందుకు కడుతున్నాం? కారుకి లైఫ్ ట్యాక్స్ ఎందుకు కడతాం? 2 వీలర్కి లైఫ్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నాం? రోడ్డు మనకి ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి. రోడ్లేవి ఆల్రెడీ మీ దగ్గర 15 సంవత్సరాల్లో ఒక వెహికల్ వ్యాలిడిటీ అనుకుంటే 15 సంవత్సరాలకు సంబంధించిన డబ్బులు మీ దగ్గర ప్రభుత్వం తీసుకొని 15 ఏళ్ళు నీకు గ్యారంటీగా రోడ్డు ఇస్తామన్న ప్రాతిపదిక మీద ఎక్కడైనా సరే, ఇంక్లూడింగ్ నేషనల్ హైవేలో మీ కారు వెళ్ళిన దానికి కూడా మీరు టోల్ ట్యాక్స్లు కడుతున్నారు. ఆలోచించుకోమనండి. సో ఇవన్నీ ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్న నెపంతో మిగిలిన ప్రభుత్వ ప్రజలందరినీ గాలికి వదిలేస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా వీళ్ళు ఎవరో అతీతం కాదు. 75 సంవత్సరాల స్వతంత్రంలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రొవైడ్ చేయవలసిన ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వం అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, రాష్ట్ర పరిధిలో ఉన్న రోడ్లు కానీ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న నేషనల్ హైవేలు, ఇవి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ప్రొవైడ్ చేస్తారో చూసుకోమనండి. మనం ఎన్నో టోల్ గేట్లు కట్టుకుని వెళ్తున్న తోవలో కొన్ని ప్రాంతాల్లో గోతులు అవన్నీ ఉన్న దాంట్లో కూడా నెక్స్ట్ టోల్ గేట్ మధ్యలో మనం ఎంతమందిని అడ్రస్ చేయగలుగుతున్నాం చెప్పండి. సో ఇలా తాత్కాలిక ఉపశమనాలతోనూ వీళ్ళని ప్రభుత్వ కార్యకలాపాలని పక్కదారి పెట్టించడానికి ఈ కొత్త పందాలు ఎంచుకుంటున్నారు. ఉదాహరణకి నవరత్న పథకాలు, సంక్షేమ పథకాలు. మా ప్రభుత్వం వచ్చి ఇంత చేసేసింది అంత చేసిందంటే వైట్ రేషన్ కార్డు ఉన్న పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ రాష్ట్రంలో ఎంతమంది? ఎవరైనా చెప్పనండి చూద్దాం.
ఆ లెక్క చెప్పి దాన్ని బట్టి వాళ్ళకి మాత్రమే కదా ఈ సంక్షేమ పథకాలు. ఎంతమంది కొనే చెప్పమనండి. ఒక వీధిలో మీకు ఒక 50 ఇంటికి ఒక వాలంటీర్ ఉన్నాడు కదా ఇప్పుడు. ఎంతమందికి మీ కళ్ళ ముందు 50 ఇంటికి వచ్చి సేవ చేస్తున్నాడో మీరే లెక్క పెట్టుకుని చెప్పుకోండి ఒక్కొక్కరు. మీ విజ్ఞతకే వదులుతున్నాం. ఒక వాలంటీర్ మీ ఇంటికి వచ్చి పని చేస్తున్నాడు అన్న కార్యక్రమంలో చూసుకుంటే ఏ పనులకు చేయడానికి వస్తాడు? రేషన్ షాప్ బియ్యం ఇవ్వడానికి వస్తున్నాడు, పెన్షన్ ఇవ్వడానికి వస్తున్నాడు, లేదంటే ప్రభుత్వ పథకాలు మీ చేతికి అందించడానికి వస్తున్నాడు. 50 ఇంటికి ఒక వాలంటీర్ని నిర్మించిన ఈ ప్రభుత్వంలో ఎంతమంది 50 ఏళ్ళకి వస్తున్నారో ఒకసారి లెక్క చూసుకోండి. మీ 50 ఏళ్లలో ఆ వాలంటీర్ వచ్చే ఇల్లు మీది ఉందా లేదో చూసుకుంటే ప్రతి ఒక్కరికి లెక్క తెలుస్తుంది. సో మీరు కడుతున్న ప్రత్యక్ష పరోక్ష పనులు ఈ సంక్షేమ పథకాల నెపంతో 50 ఏళ్లలో కనీసం 5-6 ఇంటికో లేకపోతే 2-3 ఇంటికో వెళ్ళేలా చేసుకుంటున్నారు అంటే 48 మంది కడుతున్న ట్యాక్సులు ఆ ఇద్దరికి ఉపయోగపడుతున్నాయి అన్నదే మీ లెక్క. మీకు ఈ కాకి లెక్కలు ఇవన్నీ మీకు నేను చెప్పి నేను కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. సో ఇప్పుడు సరే కాగి ఎంత తూర్పు అరబట్టినా ఏం జరిగినా సరే రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే విధంగా చేసుకుని వెళ్ళిపోతుంది. దొన్నపోతు మీద జడివాన. కాగి రిపోర్ట్ యొక్క సారాంశం ఏంటంటే దొన్నపోతు మీద జడివాన. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఇంత అప్పులు చేస్తూ ఉన్నాం కదా, నిన్నగాక మన విద్యుత్ రంగ సంస్థల అధికారులు వచ్చారు. అక్కడి నుంచి మా అప్పు కడితేనే మేము ఇస్తాం లేదంటే కట్ చేస్తాం అనే రీతిలో మాట్లాడారు. సరే చచ్చి చెడు ఏదో కట్టారనుకోండి, అది వేరే విషయం. రేపు మిగిలిన వాళ్ళు కూడా ఎక్కడి నుంచి అయితే అప్పులు తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ క్యూ కట్టి ఇస్తావా చేస్తావా అనేటటువంటి రీతిలో పేక మీద కత్తి పెట్టేటటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడేంటి? రాష్ట్రం ఐపీ పెడుతుంది. ఫస్ట్ వినూత్నంగా ఇప్పుడు 70 సంవత్సరాల స్వతంత్రంలో ప్రధానమంత్రి క్షమాపణ చెప్పడం ఎక్కడైనా చూసామా? చెప్పాడు. అలాగే వీళ్ళు కూడా రాష్ట్రం ఐపీ పెట్టడం చూస్తారు. మీరు 6,87,000 కోట్ల అప్పులు ఉన్న ఈ రాష్ట్రంలో అప్పును తగ్గించే కార్యక్రమం చూస్తారా, మళ్ళీ అప్పు చేసే కార్యక్రమం చూస్తారా? ఇప్పుడు ఎవరైనా ఒక సామాన్య కుటుంబకుడు ఈ నెల పిల్లల ఫీజు రీత్యా లేదంటే ఇంకొక ఫ్యామిలీకి వచ్చిన ఉపద్రవానికి అప్పు చేసి ఆ కార్యక్రమం నిర్వర్తిస్తాడు. నెక్స్ట్ మంత్ ఈ అప్పును తీర్చడానికి అతనుకున్న బడ్జెట్లోంచి 10 రూపాయలు తగ్గించుకునే ఖర్చుల్ని అప్పు తీర్చే కార్యక్రమానికి ఒక పథకం రచించుకుంటాడు. కానీ వినూత్నంగా ఈ ప్రభుత్వం నెక్స్ట్ మంత్ కూడా అప్పు చేసే కార్యక్రమానికి దోహదం చేస్తుంది. వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది. అలాగా ఎఫ్ఆర్బిఎం లిమిట్లు ఎప్పటికప్పుడు పెంచుతూ. ఎఫ్ఆర్బిఎం అంటే ఏంటంటే ప్రభుత్వ పరంగా అప్పు చేసుకోవడానికి రాష్ట్రానికి ఇచ్చే వెసులుబాటు. నేను ఇందాక ఏం చెప్పాను మీకు, సాధారణంగా ఒక కుటుంబానికి ఒక ఉపద్రవం వచ్చింది ఒక నెలలో, మార్చి నెలలోనో ఏప్రిల్ నెలలో పిల్లలు స్కూల్ ఫీజులు రీత్యా సామాన్య కుటుంబీకుడు 1,00,000 రూపాయలు అప్పు చేస్తాడు ఎక్కడో దగ్గర. దేనికి? పిల్లల ఫీజు కట్టడానికి. అతను ఏం చేస్తాడు, సంవత్సరం అంతా ఆ అప్పు తీర్చడానికి చూసుకొని మళ్ళీ 2వ సంవత్సరం ఫీజు కట్టడానికి మళ్ళీ అప్పే చేస్తాడు. కానీ ఈ సంవత్సరం పాటు ఆయన చేస్తున్న పని ఏంటంటే అప్పు తీర్చుకోవడానికి ఆయన బడ్జెట్ వేసుకుంటాడు. అంటే ఖర్చులు తగ్గించుకుని ఆయనకు వచ్చిన ఆదాయాన్ని సక్రమమైన మార్గంలో పిల్లల భవిష్యత్తు రీత్యా చేస్తాడు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిరక్షించడం అంటే మనం అందరం ప్రభుత్వ అధినేతల యొక్క పిల్లలతో సమానం కాబట్టి మన్ని పరిరక్షించడానికి వీళ్ళ దగ్గర ఏ విధమైన ప్రణాళిక ఉందా? అది లేదు. అదే కాగి రిపోర్ట్ ప్రతిసారి చెప్తున్న సారాంశం. ఇప్పుడు కేంద్రం దోషం మరి ఈ లెక్కన అదుపు చేయాల్సినటువంటి కేంద్రం పెంచుకోండి అంటూ కూడా లిమిట్స్ని పెంచేయటం కేంద్రం దోషిగా నిలబడదా? ఎలా అవుతుంది? మీకు జై శ్రీరామ్ అనిపిస్తున్నారు, ఆవులను పూజించమని చెప్తున్నారు అని చెప్పి వాళ్ళు దోషులు ఎలా అవుతారు? భగవత్ ఆరాధన. ఇప్పుడు చూడండి, అమరావతి రాజధాని మీదే అని చెప్తే పోయేదానికి వాళ్ళకి ఏం చెప్పారు? ఇక్కడి నుంచి దేవుడు సన్నిధికి తీసుకెళ్తారు, బాబు దేవదేవుడా నన్ను కాపాడు అని. సో అంచేత ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవుడు అన్న దాంతో లింక్ పెట్టి చూపిస్తున్నప్పుడు ఎవ్వరూ ఏం చేయలేము. వీళ్ళకి ఒకటే గుర్తుంచుకోండి, 75 సంవత్సరాల స్వతంత్రం. నేను ఇదే మాట చెప్తుంటాను, అరిగిపోయిన రికార్డు లాగా. 48,50,000 కోట్లు అప్పు ఇచ్చిన మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ వర్సెస్ వీళ్ళు 120 లక్షల కోట్లు అప్పు చేసిన ఈ బీజేపీ ప్రభుత్వం కింద సెంట్రల్ గవర్నమెంట్లో కనుక చూడగలిగితే తండ్రి నడిచిన మాటలోనే మీరు నడుస్తారు. కానీ మీరేమో వేరే ప్లానెట్ల నుంచి మీరు ఖచ్చితంగా. అలాగా వీళ్ళు ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు అంటే బడ్జెటింగ్ మీకు అందరికీ అర్థం అవ్వాలంటే గతంలో మనకి పంచవర్ష ప్రణాళికలు నుండేవి. అంటే ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టడానికి. ఇక్కడ ఏంటంటే నీతి ఆయోగ్ అంటే ఎంత బాగా చెప్తున్నారంటేనండి, రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దాంట్లో ఉంటారట. అసలు సాధారణంగా రాజకీయాల్లో ఉన్నారంటేనే చదువు సంధ్య లేని వాళ్ళు, ఏ విధంగానూ ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు ఉంటారన్న విషయం అందరికీ తెలుసు. కొంతమందిలేండి, నాకు అనవసరం అండి. నా స్వతంత్రామంలో 120 లక్షల కోట్ల అప్పు పెనుభారం పడినప్పుడు ఈ నీతి ఆయోగ్ యొక్క కార్యకలాపాల వలన ఎబ్బడి ముబ్బడిగా పెరిగిన పెనుభారం కింద పరివర్తిస్తున్న తరుణంలో దాన్ని నియంత్రించడానికి పంచవర్ష ప్రణాళికల విషయంలో రాష్ట్రం
మంది మీకు ఇంకోటి చెప్తున్నాను, భారతావని పొదుపుతో ఏర్పడిన వ్యవస్థ. ప్రపంచం అంతా ఎన్నో రకాలుగా అల్లకల్లోలం ఎదుర్కొంటున్నా సరే మన దేశం ఎప్పుడు కూడా ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోలేదు. మహానుభావుడు పివి నరసింహారావు గారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ గాడిలో పెట్టినా సరే ఆ తరుణంలో కూడా ఎవరు, మీకు ఇంకా అందరికీ సామాన్యమైన భాషలో అర్థం అవ్వాలంటే ఆదివారం మంగళవారం తినే చికెన్కి ఎక్కడా లోటు రాలేదు. చూసుకోండి కావాలంటే సామాన్య మానవుడికి ఎఫెక్ట్ ఇది అదే. అలా సినిమా డైలాగ్ కూడా అదే ఉంటుంది, చికెన్ మొక్క తీసుకుంటారని. ఎవరైనా సరే ఇన్నాళ్లలో ఆదివారం మంగళవారం తినే చికెన్ని ఫుల్ స్టాప్ పెట్టుకున్నారా చెప్పమనండి ఎవరినైనా? ఎంత రేట్ల గురించి మాట్లాడుతున్నారు కదా. కానీ మనలో ఉన్న పొదుపు సామర్థ్యంతో మనకి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే కూడు గూడు గుడ్డలో సామాన్య మానవుడు కూడా అతను తినే తిండిని పరిరక్షించుకునే విధానానికి అలవాటు పడ్డాడు. కాబట్టి దైనందిన జీవితంలో ఈ ప్రభుత్వం యొక్క ఆటలు సాగుతున్నాయి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్లు అయినా సరే. ఎప్పుడైతే సామాన్య మానవుడికి ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఎప్పుడు వస్తుంది? ఇలా ఎప్పటి మొబ్బడిగా పెంచుకుపోతున్న నిత్యావసర వస్తువులు ఒక బ్రేక్ ఈవెన్ ఉంటుంది ఎక్కడో దగ్గర. ఇప్పుడు కళ్ళ ముందు 100 రూపాయల పెంచీలకున్న పెట్రోల్ కానీ 1000 రూపాయలు తాకుతున్న గ్యాస్ కానీ వీటిలన్నిటిలోంచి సమయం పాటిస్తున్నాడు. ఆల్టర్నేటివ్ మెకానిజం అతనికి కుదరట్లేదు. ఎందుకు అంటే పరిపుష్టమైన స్ట్రెంత్తో ఉన్న గవర్నమెంట్లు రెండును. ఒక సామాన్య మానవుడు గళం ఇప్పినా ఎవరు పట్టించుకునే స్థాయి లేదు. ఒకవేళ అపోజిషన్ పార్టీలతో సమాయత్తమై పనిచేద్దామన్నా సరే అపోజిషన్ పార్టీలను కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం నడుస్తుంది. సో ఈ రాబోయే రోజుల్లో భరోసా ఎవరిస్తారు? ప్రభుత్వంకి ఈ విధి విధానాలు కాకుండా మా విధి విధానాలు కొత్త విధంగా ఏ విధంగా ఉండబోతున్నాయి. ఇప్పుడు మీకు ఇంకోటి గమనించండి, ఇప్పుడు జరుగుతున్న రైతు ఉద్యమం సారాంశం చూడండి. లేదంటే ఇక్కడ తెలంగాణలో అందరికీ అర్థమయ్యే భాషలో మళ్ళీ చెప్పాలంటే రైతు ఉద్యమాలు చూసుకోండి ఏ విధంగా ఉన్నాయి. ఎక్కువగా పండిన పంటలు ప్రభుత్వం కొనలేకపోతుంది అన్న కాన్సెప్ట్ చూడండి. అంటే ఏంటి? పంటలు బాగా పండుతున్నాయి అంటే నిత్యావసర వస్తువులకు సంబంధించిన అంటే ఆహార పదార్థాలని సుభిక్షంగా పండుతున్నప్పుడు కూడా ధరల నియంత్రణ కాబడట్లేదు. మీకు అర్థమవుతుందా? అంటే ఏంటి? డిమాండ్ సప్లై చైన్ సిద్ధాంతమే తీసుకుందాం. అంటే ఎక్కువగా సప్లై ఉన్నప్పుడు డిమాండ్ తగ్గినట్టే లెక్క. అప్పుడు ఏమవుతాయి? ధరలు తగ్గాలి. కానీ ధరలు ఎక్కడైనా తగ్గుతున్నాయా? కారణం ఈ వ్యవస్థని నియంత్రిస్తున్నారు అని అర్థం. ఈ నియంత్రణకి ప్రజలు ఏం చేయాలి? సంయమనమే పాటిస్తున్నారు. ఎవరు నియంత్రిస్తున్నారు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తున్నాయని అర్థం. మీకు అందరికీ ఏం చేస్తారు? ఈ కాగు రిపోర్ట్లు అక్షంతలు వేశారు, రాజ్యాంగ సంక్షోభం, రాజ్యాంగం ఇలాంటివన్నీ పక్కదారి పెట్టిస్తున్నారు. కానీ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్న అవసరం ఏంటంటే ఎక్కడ పెరిగిపోతుంది, ఎక్కడ తగ్గుతుంది. సాధారణంగా డిమాండ్ ఏంటి దేనికి ఉంటుంది? ఆహార వస్తువులకు ఉంది. కానీ ఆహార వస్తువులు తమిళనాడు నుంచి వెస్ట్ బెంగాల్ దాకా వరి తినే మన అందరికీ ఇబ్బడి ముబ్బడిగా పండిన పంటలు చూస్తున్నాం. తెలంగాణ లాంటి రాష్ట్రంలో కూడా ఎనార్మస్గా పండిన పంటలు చూస్తున్నప్పుడు ఎందుకు తగ్గట్లేదు అన్న కోణంలో ఖచ్చితంగా ప్రశ్నించుకుంటూ సామాన్య మానవుడు. ఆ సామాన్య మానవుడు ప్రశ్న ఎక్కడ చూపిస్తాడంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ప్రభుత్వ విధి విధానాలను వాడికి వాడు అంతర్మదనంగా ప్రశ్నించుకుంటాడు. ఈ ప్రభుత్వం ఎంత జరిగినప్పుడు కూడా ఈ విధంగా ఉందా లేదా అన్న చూసుకున్న దాంట్లో 100కి 100% కింద పడిపోయిన ఈ ప్రభుత్వాల కింద వీటిని అభివర్ణిస్తారు. అప్పుడు ఏమవుతాయంటే ఈ ప్రభుత్వాలకు మనుగడకి కష్టం వస్తుంది. అదే కాగి రిపోర్ట్లు ఇలాంటి వాటితో ఎవరిని భయం పెట్టినా అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఇలాంటి విషయాల మీద ప్రైమరీ ఫోకస్ చేస్తూ వెళ్తున్న ప్రజలు. అండ్ మీ అంచనా ప్రకారం మీరు కాగ్ రిపోర్ట్ని బట్టి కానివ్వండి, మీ అంచనా ప్రకారం చూసినట్లయితే మీరు అంతకుముందు చెప్పారు ఐపీ పెట్టే పరిస్థితి వస్తుందని. అది రాకూడదని కోరుకుందాం కానీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఇంకా ఎన్నాళ్ళు వరకు అంటే ఈ పోకడ చూస్తున్నారు ఎన్నాళ్ళ వరకు ఈ విధంగా నెట్టుకు రాగలదంటారు? మీకు ఇంకొక విషయం చెప్తానండి, ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు సాధారణంగా ఒక 20 సంవత్సరాల భావితరాలు తాగబోయే మందుని పణంగా పెట్టి లిక్కర్ అప్పు తీసుకుంటున్నారు కదా. కానీ ఇక్కడ మీకు మనకందరికీ బ్యాంకింగ్ వ్యవస్థ తెలుసు కదా. ఈ పాటాపాటి వ్యాపారాలు చేసిన వాళ్ళందరికీ కూడా కరెంట్ అకౌంట్స్ ఉంటాయి. ఓపెన్ క్యాష్ క్రెడిట్ ఓసీసీ లిమిట్, పీసీసీ లిమిట్ అంటారు. వీటిలన్నీ స్టాక్స్ పరంగా ఇస్తారు కంపెనీల్లో కూడా. అలా ఎంత దాన్ని ఏమంటారు ఇక్కడ ఏదో చూడండి స్టార్టప్ బిజినెస్లు, సొంత కుటీర పరిశ్రమ అన్న దాంట్లో ఒక 10 మంది సంఘటితంగా రైతుల దగ్గర ఉన్న ధాన్యాలన్నీ కొని ఎగనెస్ట్ స్టాక్ అప్పు తీసుకొని దీన్ని ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇంపోర్ట్ బిజినెస్ చేయడానికి వెసులుబాటుగా స్టాక్ మీద లోన్ తీసుకునే కాన్సెప్ట్కి ఎందుకు డ్రైవ్ అవ్వట్లేదు చూడండి. ఎందుకు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు చేసే కార్యకలాపాలని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడానికి ప్రభుత్వాలు వాటిని కట్టడి చేస్తున్నాయి. దానివల్ల ఎంత ఉపద్రవం వస్తుంది. సో ఇలాంటి ఉపద్రవాలన్నింటినీ ఎదుర్కోవడానికి ప్రజల దగ్గర వినూత్న పందా ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు.
అంటే ఓటుతో వాడు ప్రభుత్వాన్ని దింపగలుగుతాడు తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నాడు. ప్రజాప్రభుత్వాలు ఇచ్చిన తర్వాత అంచేత మీరు కాగ్ రిపోర్టులు కానీ ఏ విధమైన ఆక్షేపణలు చేసినా నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎంత గట్టిగా మొత్తుకున్నా సరే, దాని లెక్కలన్నీ చెప్పినా సరే, గత ప్రభుత్వాలతో కంపేర్ చేసినా సరే ఎవరికి 5 నిమిషాలు కూడా ఫరక్ పడదు. ఎందుకు పడదు అంటే వాడి స్థితిగతుల ప్రభావం ఏ విధంగానో అంశంతో ముడిపడి ఉండట్లే. వాడు ఆ నిమిషానికి కాగ్ రిపోర్ట్ పరంగా ఈ ప్రభుత్వం ఇంత అప్పు చేస్తుంది, దీనివల్ల నా మీద ఏ ప్రభావం పడుతుందో అని చూసుకుంటే వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. కానీ బయటికి వెళ్ళి ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దాని మీద పెరుగుతున్న అనానమస్ రేట్లను చూసుకోగలిగితే అప్పుడు వాడికి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సరే సార్, కాసేపు కాగ్ రిపోర్ట్ ఈ అంశం కాసేపు పక్కన పెట్టినట్లయితే అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ జరిగిన తీరు కూడా ఈరోజు ప్రధానంగా అన్ని పత్రికలు హైలైట్ చేశాయి. ఏ విధంగా జరిగింది ఏంటి, ఈ 7 రోజుల కార్యక్రమం మొత్తం భజనలు కీర్తనలతోనే గడిచిపోయిందనే రీతిలో పత్రికలు కూడా తూర్పారబట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మీ కామెంట్ అంటే అసలు ఈ 7 రోజుల తీరు. 7 రోజులు ముందు తీరు ఒకలాగా ఉంటే ఈ 7 రోజుల తీరు గురించి చర్చించవచ్చు. వాళ్ళు వాళ్ళకి కావాల్సిన బిల్లులు పెట్టుకోవడానికి పెట్టుకున్న ఒక పంద, అక్కడ కూర్చుని కొంతమంది బట్రాయిలతో పొగిడించుకోవడానికి, ఆయన ఎవరో గ్రీక్లో రాసిన దాన్ని కూడా ఈయనకి రాని భాషలో, ఎందుకంటే ఆయన పేర్లు ఎందుకులేండి సార్, ఎవరైనా ఒకళ్ళ ఇద్దరు అంటే వాళ్ళ పేర్లు చెప్పాలి. కానీ ఉన్న వాళ్ళందరూ అలాగే ఏడిస్తే మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళు ఎందుకు వస్తున్నారో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు నిజంగా చెప్తున్నాను, రోజుకి ₹1 కోటి ఖర్చు అవుతుంది ఒక అసెంబ్లీ సెషన్కి. ఎవరి డబ్బులు, ఏం చేయడానికి? పోనీ ఏమైనా ఒక్క పనికొచ్చిన పని చేస్తున్నారంటే ఆ సినిమా టికెట్లు ఎవరికి కావాలంటే ఆ సినిమా వాళ్ళు. ఎవరికైనా అర్థమవుతుందో వాటి గురించి? ఎందుకు వచ్చినవి అవన్నీ, ఏ విధంగా నియంత్రణ చేయాలి? ప్రతి దాని మీద ఒక్కటైనా పనికొచ్చిన పని చేస్తారా అంటే ఒక్కటి కూడా పనికొచ్చిన కార్యకలాపాలు లేవు. అప్పుడు ఎలా తెచ్చుకోవాలి, రాష్ట్రాన్ని ఎలా నవరత్నాల పథకాలు హైలైట్ అవ్వాలి, వాటి మీద అడ్వర్టైజ్మెంట్లు ఎలా ఇచ్చుకోవాలి. 2 సంవత్సరాల్లో ఒక పత్రికా మాధ్యమం త్రూగా మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి ఆ పత్రికా మాధ్యమంలో జీతాలు ఇవ్వని వాళ్ళందరికీ బోనస్లో వినూత్న పందాలో డబ్బులు ఎలా ఇవ్వాలన్న కాన్సెప్ట్గా డ్రైవ్ అవుతున్నప్పుడు సామాన్య ప్రజలకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఈ అసెంబ్లీ సెక్షన్స్ ఫాలో అయ్యే వాళ్ళకి వింత ధోరణులు అర్థమవుతున్నా సరే ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఎప్పుడో సామ్రాజ్యవాదులు, నెక్స్ట్ ఏదంటే రాజరిక వ్యవస్థలు, లేకపోతే హిట్లర్ పాలనలు ఇలాంటివన్నీ వినివాళ్ళం. కానీ కళ్ళ ముందు చూస్తున్నా సరే ఆ హిట్లర్ ప్రభుత్వాల్లో ఎలా అయితే తలొగ్గి ప్రాణాల మీద తెచ్చుకోవడం, ఎందుకని ఎవరి పని వాళ్ళు చూసుకునేవారు, వాళ్ళంతటి వాళ్ళు నిర్వీర్యం అయ్యేదాకా ప్రభుత్వాలు ఓపిక పట్టలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమీ అతీతం కాదండి. ఇది ప్రజా సంరక్షణార్థం చేసే ప్రభుత్వాల కింద వీటిని అభివర్ణించడం చాలా దండగా. ప్రజల మరణాలతో గెలిచిన ప్రభుత్వాల కింద అభివర్ణించమంటే అభివర్ణిస్తాం, కానీ ప్రజల హితంగా ప్రజారంజకంగా పరిపాలించే కాలంలో మాత్రం వీళ్ళ దగ్గర ఏమీ లేవు. ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఓటు బ్యాంక్ కింద వాళ్ళని కన్వర్ట్ చేసి వాళ్ళని మాత్రమే పరిరక్షించడానికి ఉన్న గవర్నమెంట్లుగా వీటిని అభివర్ణించండి. అక్కడ ఎంతసేపు వాళ్ళకి ఆవులు, హిందూ రామాలయ దేవాలయాలు, లేకపోతే రామాయణం ఎక్స్ప్రెస్లో వస్త్రధారణ, మెల్ల దాని రుద్రాక్షలేసి అన్నం వడ్డించారా లేదా అంటే రైలు ఆపేస్తామంటే ఈ బైరాగులు, సన్నార్సు, సాధువులు నియంత్రించబడే గవర్నమెంట్లు ఇవా? ఈ పడిదానికి రైతు ఉద్యమాలు సంవత్సరం పాటు చేస్తున్నారా అన్న కోణంలో కూడా చూస్తుంటేనండి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వాళ్ళకి ఎలా కావాలంటే అలా వెసులుబాటు ధోరణుల్లో వాళ్ళకు అనుగుణంగా నడుచుకునే పందాలో నడుస్తున్న ఈ గవర్నమెంట్లలో సామాన్య మానవుడికి ఏ విధంగానూ ఊరగబట్టలేదు అన్నదే నా ఆక్రందన. ముఖ్యంగా మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కాగ్ రిపోర్ట్ గురించి కానివ్వండి, బిల్లుల గురించి కానివ్వండి, వీటన్నింటి గురించి ఖచ్చితంగా చర్చించాల్సి వస్తుందనే కారణంతో ముందుగా తెలివిగానే చంద్రబాబు నాయుడు మీద విపరీతమైన కామెంట్ చేసి బయటికి పంపించారనేటువంటి ఒక వాదన అయితే బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఆయన నుండి మాత్రం ఏం చర్చించగలరు? ఏమైనా మైక్ ఇచ్చే అవకాశం ఇస్తారా, లేదా ప్రజల తరఫున మాట్లాడినేస్తారా? అవేవి జరగవండి. ఇవన్నీ ఏంటంటే ప్రీ డిజైన్డ్ ప్రోగ్రాంలో ఒక కాన్సెప్చువల్ డ్రైవ్ నడుస్తుంది. ఆ కాన్సెప్ట్లో డ్రైవ్ అవుతున్న దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న వికృత క్రీడది. ఆ పాచికలు ఎవడ పెడతాడో అలాగే ఉంటాయి. గతంలో మీకు పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి మర్చిపోకండి ఎవరైనా సరే. రీజనల్ పార్టీస్ని ఒకళ్ళు ట్రాప్లో ఒకళ్ళు పడేసే కార్యక్రమానికి ఆ రోజు వేదిక క్రియేట్ చేశాడు. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్న కాన్సెప్ట్లో కాంగ్రెస్ నిర్వీర్యం చేసే కాన్సెప్టు అండ్ సింగిల్ పార్టీ ఎజెండాతో ముందుకెళ్లే దారుణం. దీనికి భగవంతుడు తాను కూడా తెలిస్తే దైవం కూడా తెరుస్తుంది అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే కరోనా పాండమిక్ సిచ్యువేషన్. ఎలాంటి వాడికైనా కొమ్ములు మెటికలు తీర్చడానికి తీసుకొచ్చింది. వీళ్ళు ఏంటంటే విస్తృత పందాలో ఇండివిజువల్గా పోర్ట్రేట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. దాంట్లో ఇన్నాళ్ళు ఏంటంటే సూట్లు బూట్లు వేసుకొని విమానయానాల్లోనూ దేశాలన్నీ తిరిగి సార్క్ నేషన్లో వీటో పవర్ ఉన్న భారతావనికి సార్క్ నేషన్లోనే స్థాయి లేని స్థితికి తీసుకొచ్చారు. సార్క్ నేషన్స్లో వీటో పవర్ ఉండేది మనకి.
పక్కన ఉన్న శ్రీలంకను కానీ నేపాల్ని కానీ బంగ్లాదేశ్ని కానీ శాసించే స్థాయిలో ఉండేవాళ్ళం. వాళ్ళకి కష్టం వస్తే తిరిగి తీర్చే పరిస్థితిలో ఉండేవాళ్ళం. ఇవాళ కనీసం కష్టం వచ్చినా మన పక్క చూసే పరిస్థితి లేదు. బంగ్లాదేశ్ జీడిపితో పోటీ పడవలసిన దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారు. సో అంచేత వీళ్ళు చెప్పి కాకమ్మ కథలు పెట్ట కథలు విని 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 జనాలు వేసారిపోయారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ రీత్యా ఏ సైనికుడికి ఉపద్రవం ఉందా అన్న కోణంలోనే చూడాలి. ఈ సైనికులకి ప్రాణం మీదకి తెస్తున్నారు. సాధారణంగా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతారు, వీళ్ళు అంతర్యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నారు. అది ఇంకో తీవ్ర పరిస్థితి. అంచేత ఏంటంటే మాధ్యమాలతోనూ వాళ్ళు చేస్తున్న రాక్షస క్రీడలకి మనం ఎవరూ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అంచేత అనురాని చోట అదుకులు మనరాదు అన్నట్టు గమ్ముని చూస్తూ ఉండడమే అంతే. అట్ ద సేమ్ టైం నిన్న రాజ్యాంగ దినోత్సవం కాబట్టి దాని గురించి కూడా మనం ప్రస్తావించాలి. పెద్ద ఎత్తున ఎంపీలందరితోటి సమావేశమయ్యారు. సరే, కాంగ్రెస్తో సహా చాలా పక్షాల వరకు గైర్హాజరయ్యారు అనుకోండి. రాష్ట్రపతి గారు ఇచ్చిన సందేశం కూడా విన్నాం. రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వం ఉండకూడదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు శత్రువుల్లా భావించకూడదు, పోటీ పడాలి తప్ప ఇలా చేయకూడదని చెప్పేసి ఆయన చేశారు. కానీ వాస్తవానికి జరుగుతున్నది అదే కదా. అందుకేనండి చిన్నప్పుడు మనకి ఆల్ ఇండియా రేడియోలో పొద్దున్న 6 గంటలకి 6:40 మధ్యలో సూక్తి ముక్తాలు అన్నట్టు వచ్చేది. ఇలాంటి సూక్తులే చెప్పేవారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఆ చాగంటి గారి ప్రవచనాలు ఇవన్నీ వినండి. ఇవే ఆ రోజు రాజ్యాంగ దినోత్సవం అనగా, లేకపోతే రాజ్యాంగం ఏర్పడిన రోజు అనగా, గాంధీ జయంతి అనగా, ఇట్లన్నిటికీ ఏంటంటే గాంధీ గారికి అంబేద్కర్ గారికి 4 పూలదండలు 2 పూలు వదిలి దండం పెట్టి సత్సంగుల్లో ప్రవచనాలు ఇస్తారు ఆ రోజు ఆ నిమిషానికి మాత్రమే. నెక్స్ట్ మినిట్ ఇటు నుంచి ఇటు తిరగగానే వాళ్ళు చేసే పనులన్నీ సేమ్ ఇవే ఉంటాయి. రాజ్యాంగానికి అతీతంగానే చేస్తారు. వీళ్ళు మళ్ళీ ప్రమాణాలు చేసేది రాజ్యాంగం మీదే. చేత వద్దు సార్, ఎంత తక్కువ మాట్లాడితే. నిన్న రాజ్యాంగ పరిరక్షణ దినం కాబట్టి మనం కూడా అంబేద్కర్ గారిని స్మరించుకుని ఒక దండం పెట్టి కూర్చోవడం అంత ఉత్తమం. వెనకటికి మా ఇంట్లో పెద్దలు చెప్పారు, ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం ఇంకోటి లేదని. అంచేది ఏంటంటే మనం బోడిగుండి ఇప్పుడు లేదు కాబట్టి ఊరుకుంటే ఉత్తమం. ఈ తెలంగాణ రాజకీయాలు ఒకసారి వచ్చినట్లయితే అంటే ప్రస్తుతం హాట్ టాపిక్ నడుస్తుంది. అయితే జీడిపాకం లాగా సాగుతోంది. ఇంకా ఎన్నాళ్ళకు తెగుతుందో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు అంశం ఉంది. పీయూష్ గోయల్ ఇంటర్వ్యూ పట్టుకున్నారు, ఆయన కాస్త కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ పని అయితే అయ్యేటట్లేదు. కొనుగోళ్ల విషయంలో ఇంకా అస్పష్టతే. చివరికి రైతులే కన్విన్స్ అయిపోయి మేము వరి పంట వేయం మహాప్రభు అనేటటువంటి పరిస్థితికి వాళ్ళే తీసుకొచ్చేటట్టున్నారు. ఇక్కడ సింపుల్గా చెప్పొచ్చండి దీనికి. సమైక్య రాష్ట్రంలో 4 లక్షల టన్నుల కెపాసిటీ ఉన్న గోడౌన్లు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఈ 7 సంవత్సరాల్లో 34 లక్షల టన్నులు కెపాసిటీ పెంచిన గోడౌన్లు. ఓకే, అతి కష్టం మీద పండే వరి తెలంగాణలో సూర్యాపేట, నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పండే వరి. కాళేశ్వరం ప్రాజెక్టులో లేకపోతే నీళ్లు వర్షాధార ప్రభావం వల్ల ఓవరాల్గా 130,000 ఎకరాల పైచీలకు ఇబ్బడిగా ముబ్బడిగా పండే పంట సామర్థ్యం కలిగిన నేల. అంటే ప్రభుత్వం ఎప్పుడైనా సరే కొన్ని కార్యాచరణలు చేస్తున్నప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ని ఆధారంగా ఒక ప్రణాళిక వేసుకుని ప్రణాళికాబద్ధంగా చేస్తే ఖచ్చితంగా ఇలాంటి ఉపద్రవాలు ఉండవు. పీక మీదకి వచ్చిన తర్వాత కత్తి ఇక్కడ పెట్టిన తర్వాత సస్తావా బతుకుతావా అన్నప్పుడు దానికి టైలర్ మేడ్ సొల్యూషన్సే ఉంటాయి. కానీ దానికి ఉద్యమ నేపథ్యాలు, సెంట్రల్ గవర్నమెంట్ తప్పు, స్టేట్ గవర్నమెంట్ తప్పు అన్నది కాన్సెప్ట్లో డ్రైవ్ అయితే ఇది ఎప్పటికీ తెగని పంచాయతీ. ఇప్పుడు ఏమవుతుందంటే కష్టం పడుతున్న రైతు ఒకప్పుడు పంటల పండగ కష్టపడేవాడు, ఇప్పుడు పంటల పండి కూడా కష్టపడుతున్నాడు. మీరు గమనిస్తే ఇక్కడ వాడిని పరిరక్షించవలసిన బాధ్యత ఎవరితో ఉంటుంది? ప్రభుత్వ పరంగా ఒక విధానం ఉంది. 70% ఎఫ్సిఐ గోడౌన్లో ఎంఎస్పి రేట్ ఇచ్చుకునే విధానం. 70% కానీ ఇంకా ఎనానమస్గా పెరిగింది. గతంలో కొన్నదెంత, ఇప్పుడు కొన్నదెంత కంపారిజన్స్ ఉన్నాయి. నాకు ఇవాళ ఒక మాధ్యమంలో కూడా ఒక డిబేట్లో నేను మాట్లాడుతూ కూడా చెప్పుకుని వచ్చా. ఇవి అందరి దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. కానీ ఇంత ఇతోధికంగా పండిన పంటని పరిరక్షించే నాథుడు ఎవడు అన్నదానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. మళ్ళీ బ్లేమ్ గేమ్. ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం ఒక వినూత్నమైన పథకం కనుక రచించకపోతే, ఇప్పుడు ఉదాహరణకి ఎవరు పండిన పంట, రైతులు ఎంతమంది ఉన్నారో రైతు బంధు పథకం ప్రకారం మీరు ఇస్తున్న వాళ్ళ దగ్గర ఇవ్వని వాళ్ళు మొత్తం లెక్క మీ దగ్గర ఉంది. ఎవరి కమతాల్లో ఎంత పండిందో ఈజీగా చెప్పచ్చు. అలాంటి వాళ్ళకి మీ పంట మీరే పరిరక్షించుకోండి అన్న కాన్సెప్ట్ ఒక్కసారి చెప్పగలిగితే వాళ్ళకి తీసుకెళ్ళి ఒక టోకెన్ సిస్టము లేదంటే ఒక సర్టిఫికెట్ లేడదో ఏదో ఒకటి ఇచ్చి మీ పంట మేము అతి దగ్గరలో కొనబోతున్నాం సో అండ్ సో పీరియడ్లో అన్నది చెప్పకుండా ఈ ఐకేపీ సెంటర్లకి తరలింపు, ఓపెనింగ్ డేట్లు దాని ప్రకారం అందరికీ తెలిసిన విషయం.
ఓవరాల్గా ఏంటంటే రైతులు అలాంటి వాళ్ళందరూ వ్యవసాయం చేసే వాళ్ళకి అతి తక్కువ తెలివితేటలు ఉంటాయి. అంటే ఇన్ ద సెన్స్ తెలివి తక్కువ వాళ్ళు నేను వాళ్ళని తక్కువ అంచనా వేయట్లేదు. వాళ్ళ సామర్థ్యం ఏంటంటే పండిన పంటని అతి దగ్గరలో ఉన్న ఐకేపీ సెంటర్కి వెళ్ళి అమ్ముకుని డబ్బులు తెచ్చుకొని నెక్స్ట్ పంట మీద ఆలోచించే ధోరణిలోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం అవగాహన కార్యక్రమాలతో వాళ్ళు ఏ విధంగా చైతన్యం పరచాలన్నదే ప్రభుత్వ విధానం. దానికి ఈరోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర కానీ ఏ విధమైన ఆల్టర్నేటివ్ మెకానిజం లేదు. సో ఎప్పుడైతే వాడు ఏం చేస్తున్నాడంటే వ్యవసాయ పంటల్ని వాటిని కోసినట్టుగా కళ్ళాల నుంచి తరలించి ఐకేపీ సెంటర్ల దగ్గర లేదంటే రోడ్ల మీద పంట ఎండబెట్టుకునే కార్యక్రమం స్టార్ట్ చేశాడు. అక్కడ జరిగింది ఏంటి, ఐకేపీ సెంటర్ దగ్గర కొనట్లేదు. అప్పుడు వాడు ఏం చేయాలి, నియరెస్ట్ ప్లేస్లో ఒక కుప్ప పెట్టి కూర్చుంటున్నాడు. ఈ వర్షాలు పడుతున్నాయి, అవి ఎలా పడితే అలా రోడ్ల మీద పోతున్నాయి. ఇవన్నీ చూసి అందరం బాధపడుతున్నాం. ఇంత బాధపడి కూడా సంఘీభావాలు ప్రకటించవలసిన వాళ్ళు మనం అందరం సంఘీభావం మాత్రం ప్రకటించగలుగుతున్నాం. కానీ ఆయన్ని పరిరక్షించే విధానం ఏంటంటే ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం చేసుకుని నీ పంటను నువ్వు పరిరక్షించుకో, నీ పంట కొని బాధ్యత నాది, దీనికి నువ్వు పండించిన పంటకి ఒక స్కేలు కొలతలు పెట్టి తీసుకోమనండి సార్. ఇంత ఏరియాలో ఎంత కుప్ప పోస్తే ఎన్ని టన్నులు అవుతుంది, ఎంత కేజీలు అవుతాయి అనేది ఒక ప్రాథమిక అంచనాకి రమ్మనండి. ఎందుకంటే ఐకేపీ సెంటర్లో తూకంలో 10 తరుగు, మిల్లర్ల దగ్గర 10 కేజీలు తరుగు తీసి వాడి జీవితంతో ఆల్రెడీ ఆడుకుంటున్నారు కదా. పంట కొట్టుకుపోయి దానికన్నా ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. రైతు గోస ఎవరు వింటారంటే ఎవరి దగ్గర సమాధానం లేవు. నాలాంటి వాడు కూడా ఓన్లీ 4 ఉపన్యాసాలు చెప్పిపోతున్నాను, కానీ నేను కూడా పరిరక్షించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. అంటే గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉన్నా కానివ్వండి, ధాన్యం కొనుగోలుకు సంబంధించి అంటే వరి పంట వేయొద్దు అనేటటువంటి అంశాన్ని మామూలుగా చెప్పినట్లయితే రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈ డ్రామా అంతా సృష్టిస్తున్నారనే ఆరోపణలో ప్రతిపక్షాలు చేస్తున్నారు. డ్రామా కాదండి, ఇక్కడ మళ్ళీ నేను చెప్తుంది 4 లక్షల టన్నుల కెపాసిటీ ఉన్న గోడౌన్లో ఇవాళ 34 ఇంతలు చేశారు. 34 లక్షల టన్నుల కెపాసిటీ స్టోర్ చేసుకునే సామర్థ్యం కలిగి తెలంగాణలో కూడా దగ్గర 1 కోటి టన్నులు పడినప్పుడు ఏం చేయగలుగుతారు చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఒక లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి. నేను ప్రభుత్వాన్ని వెనకేసుకొని రావట్లే, వాళ్ళు చేయవలసిన ట్రైలర్ మేనేజ్మెంట్ గురించే చెప్తున్నాను. ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు ఉదాహరణకు నియరెస్ట్ కళ్యాణ మండపాలు, నియరెస్ట్ లేకపోతే స్కూళ్ళు ఏవైతే లేవు పని చేయవు ఇలాంటివి, లేదంటే నిరుపయోగంగా ఉన్న ఆఫీసులు. ఇప్పుడు ఐడిపి ఉంది, ఇక్కడ ఐడిపిఎల్ నిరుపయోగంగా పడి ఉంది, తీసుకొచ్చి వీళ్ళందరినీ అక్కడ స్టోర్ చేయమనండి ఫస్ట్. సో అలాంటి హెచ్ఎండి ఉంది, అలాంటి సంస్థ ఉంది, పని చేయట్లేదు, అలాంటి తీసుకొచ్చి గబగబగా అక్కడ స్టోర్ చేయమనండి. ప్రభుత్వ పరంగా ఒక ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఏదో వెసులుబాట్లు ఇవ్వండి. అప్పుడు ఏమవుతాయంటే పంట పరిరక్షించబడుతుంది. అప్పుడు వాడే నెగోషియేషన్కి వస్తాడు. నీకు మినిమం గ్యారంటీ ప్రైస్ కాదు, నీకు ఈ ప్రైస్లో ఈ రోజు ఇంత పడింది కాబట్టి దీన్ని ఇంత తగ్గిస్తాం, డిమాండ్ సప్లై మళ్ళీ చేయని అక్కడ ఉపయోగించండి. ఇప్పుడు వాడిని ఏం చేస్తున్నాడు, రోడ్డు మీద కొట్టుపోతున్నవాడు లేకపోతే మొలకలు వస్తున్న వాటికి వాడికి ఎవరు సమాధానం చెప్తారు? కంతాల్లోకి వెళ్ళి సంఘీభావాలు ప్రకటిస్తారు, లేకపోతే జేబులో 10, 50, 100 వాడి చేతిలో పెట్టి వస్తారు. ఇది కాదు కదా సొల్యూషన్ కావాల్సింది. సో అలాంటివి ఇమీడియట్గా ప్రభుత్వంలో ఉన్న అధినేతలు, ప్రభుత్వ అధికారులు ఇలాంటివి స్పందించే విధానం కావాలి. స్పందించడానికి మంచి మనసు కావాలి. ఎప్పుడైతే స్పందించగలుగుతారో ఇలాంటి వాటిల్లో ఇమీడియట్ సొల్యూషన్స్ వస్తాయి. ఆ సొల్యూషన్స్ పరంగా పనిచేయడానికి వెసులుబాట్లు వస్తాయి. అంచేది ఏంటంటే సామర్థ్యానికి పెరుగున సామర్థ్యాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం ఈసారి విఫలమైంది. ఎందుకు, రైతు సామర్థ్యాన్ని మెజర్ చేయడానికి వీళ్ళ దగ్గర ఎన్నో వినూత్న పథకాలు ఉన్నాయి. దాంట్లో ఎంత పంట పండిస్తారన్నది ఈసారి పంట అంచనా అది వీళ్ళ దగ్గర లేదు. నిరంజన్ రెడ్డి గారు కానీ వ్యవసాయ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కానీ ఈ పంట అంచనాలు అన్నది ప్రాథమిక అంచనాలతో ప్రభుత్వానికి ఒక ఫుడ్ డౌన్ చేస్తూ చెప్పుంటే ఎస్ రాబోయే రోజుల్లో 1 కోటి మెట్రిక్ టన్నులు మనం పంట వస్తుంది, దీనికి ఏం చేయాలన్న దాని దగ్గర ఇవాళ దాకా వాళ్ళకి లేక కోతలు రోడ్ల మీద వర్షాలు పడుతున్నప్పుడు ఇప్పుడు ముప్పడిగా చేస్తున్న నిర్ణయాలతో ఏ పనులు సాల్వ్ అవ్వవు. ఇప్పుడు దానికి ఏం చేస్తారు, కొండనాళ్ళకి మంది ఏమంటే ఉన్ననాలు కూడా రాబోయే యాసంగిలో వరి వేద్దని చెప్తున్నారు. వరి అంటే ఊరని చెప్పి ఈ పనికిమాలిన అపోజిషన్ పార్టీలకి ఏదైనా ఒక పని కల్పించడానికి చేస్తున్న పథకంగా ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అమౌంట్ని ఎంతసేపు ప్రభుత్వాన్ని దాడి తప్ప ప్రభుత్వానికి చేయవలసిన సొల్యూషన్స్, ఉదాహరణకి కోదండరామ్ గారు కానీ కపిల్ వాయి దిలీప్ కుమార్ గారు కానీ ఇలాంటి పెద్దవాళ్ళు రాష్ట్రం పట్ల పూర్తి అవగాహన ఉన్నది. ఇలాంటి వాళ్ళు కూడా ఒక ప్రైమరీ సొల్యూషన్స్ ఇవ్వడానికి సిచ్యువేషన్లో ఉన్నారు. ఏం సార్, సమైక్య రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాన్ని విభజించి రాష్ట్రాన్ని పరిరక్షించడానికి ఉన్న కోదండరామ్ గారికి, దిలీప్ గారికి ఇలాంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు కదా. ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎలాగో లేరు మన మధ్యలో. ఇలాంటి సామర్థ్యం కలిగిన ఇలాంటి వాళ్ళు ఈ రైతులు పడుతున్న కష్టాల మీద ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర సొల్యూషన్స్ ఉండే నాలాంటి చిన్నవాడికి ఇలాంటి ఆల్టర్నేటివ్స్ బుర్రలో మెదులుతున్నప్పుడు ఎంతసేపు పోరాటాలు సంఘీభావాలు ఎవరికి కావాలండి? ఎవరికి కావాలి? ప్రభుత్వానికి ఇచ్చే విజ్ఞప్తిలో పంట కొనండి అని విజ్ఞప్తి కాదు, పంటని ఈ విధంగా రిస్టోర్ చేయండి అని చెప్పండి.
ప్రభుత్వ ఖజానా గురించి మీకు నాకు తెలుసు కదా, రోజు ఎండగడుతున్నాం కదా. ధనిక రాష్ట్రాన్ని తీసుకొచ్చి పేద రాష్ట్రం చేశారు. 5,000 కోట్లు. నిన్న జీవన్ రెడ్డి గారు 5,000 కోట్లు లేవు కదా దండ్ర ఎత్తిపోవడం ఎందుకు మీకు? 5,000 కోట్లు లేకే కదా ఈ దౌర్భాగ్యం. నిజంగా రాష్ట్ర ఖజానాలో 5,000 కోట్లు లేకే కదా ఈ దౌర్భాగ్యం. 5,000 కోట్లు లేవు కాబట్టి 5,000 కోట్లు ఎలా జనరేట్ చేయాలో ఆల్టర్నేటివ్స్ క్రియేట్ సజెస్ట్ చేయండి అంటే. ఈ ఎంఎస్ఎంఈ యూనిట్కి ఆత్మనిర్భర్ భారత్ ప్రేతాత్మలకి ఏదో ఇచ్చిన దిక్కుమాల ప్యాకేజ్ ఒకటి ఉంది కదా దేశంలో. ఎవరికి వచ్చింది? ₹1 ఎవరికి రాలేదు కదా. ఇలాంటి వాటికి వినియోగించండి రైతుల పరిరక్షణార్థం. 20 లక్షల కోట్ల సంఘటితంగా ఇట్లా ఒక ఎంఎస్ఎంఈ యూనిట్ కింద తయారు చేయండి. ఒక రైస్ మిల్లర్నే ఇమీడియట్గా మీ దగ్గర ఉంది కదా ప్రభుత్వం, ఇది ఎంఎస్ఎంఈ యూనిట్. ఈ కమతాల్లో పండిన పంటంతటిని ఇక్కడ మేము బ్యాంకులకి పణంగా పెట్టి మేము లోన్ తీసుకొచ్చి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఎందుకు చేపట్టలేకపోతున్నారు? ఎంతసేపు ఉద్యమ నేపథ్యం. కేంద్ర ప్రభుత్వం తిట్టేవాడు ఒకడు, రాష్ట్ర ప్రభుత్వం తిట్టేవాడు. ఎవరికి కావాలండి ఈ పనికిమాలిన ఉద్యమాలు? పరిరక్షించే నాదుడే లేడా అంటే పరిరక్షించే నాదుడే లేడు, ఇప్పటికీ లేడు. సార్ చూద్దాం సార్ ఈ సమస్యకు మరి ఈ సీజన్లోనే పరిష్కారం దొరుకుతుందో చూద్దాం సార్. ఇంకొకటి ప్రధానంగా మనకు అన్ని పత్రికలు ఈరోజు మనకు హైలైట్ చేసినటువంటి అంశం ఏంటంటే వణికిస్తున్న కొత్త వేరియంట్ ఒకటి. ఈరోజు ఈనాడుతో నిన్న మాట్లాడుతూ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు బూస్టర్ డోస్ గురించి కూడా మనం గతంలో కూడా ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం. సరే దాని ప్రాముఖ్యత ఇంకా కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లేదు, విధి విధానాన్ని ఇంకా పూర్తి స్థాయిలో వచ్చినట్లేదు, ఆయన కంపల్సరీ అంటున్నారు. సో వణికిస్తున్నటువంటి కొత్త వేరియంట్ అనేది మళ్ళీ థర్డ్ వేవ్కి నాంది పలకబోతోందా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏంటంటారు? ఇప్పటికే వ్యవస్థ కాస్త కుదుటపడుతోంది, మళ్ళీ హెచ్చరికలు ఈ అంచనాలు ఎంత తక్కువ మాడుకుంటే అంత బెటర్ అండి. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి చెప్తుంది, ICMR ఒకటి చెప్తుంది, ఇలాంటి మేధావులు వీళ్ళు ఒకటి చెప్తారు. వీళ్ళకి ఎవరికి ఒక పొంతం లేదు. ప్రజల్ని భయం పెడితే ఏమవ్వదు. చచ్చినోడు ఎలాగో చూస్తున్నాడు, చచ్చినోడిని పరిరక్షించే నాదుడే లేడు. ఈ టీకాలు అంటారా సుప్రీంకోర్టు ముట్టుకెళ్ళి ఇచ్చేదాకా టీకాలు వేయలేని పరిస్థితి. బూస్టర్ డోస్ మీద మొన్న ఇచ్చిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రాష్ అని చెప్పింది. బూస్టర్ డోస్ వేసుకోవద్దని కూడా చెప్పింది. దానివల్ల ఏం ప్రయోజనం లేదని చెప్పింది. ఓవరాల్గా కరోనా అన్నది ఎఫెక్ట్ అయిన వాడికి మాత్రమే తెలుస్తుంది, కానీ నాన్ ఎఫెక్టెడ్ వాళ్ళకి ఎవరికి తెలియట్లేదు. ఎఫెక్ట్ అయిన వాడితో లెక్చర్లు ఇప్పిస్తారంటే వాడి వల్ల అవే ప్రయోజనం ఉండట్లేదు. వాడు ఉంటాడో పోతాడో కూడా తెలియట్లేదు. సో ఓవరాల్గా ఏంటంటే కార్యకలాపాలు నిర్వర్తించుకోవడానికి వెసులుబాట్లు ఇవ్వండి. నేను గతంలో కూడా నా స్థాయిలో నేను ఎన్నో రికమెండేషన్స్ ఇచ్చిన వాడు పాటించిన నాదులు లేడు. 138 కోట్ల ప్రజలు ఉన్న దేశంలో వీళ్ళు ఏ విధమైన నియంత్రణలు చేసినా మార్గాలు లేవు. వీటిని నియంత్రించడానికి ఒకటే ఒక మార్గం ఏంటంటే ఆ కరోనా అనేది ఎలా నిర్వీర్యం చేయాలి. ఈ టీకాలు అవన్నీ కూడా టెంపరీ సొల్యూషన్స్. టీకాలు తీసుకున్న వాళ్ళకి మళ్ళీ కరోనాలో వచ్చి ఎంతమంది పోయిన వాళ్ళు కూడా ఉన్నారు దేశంలో. ఇవన్నీ ఏమీ కాదండి. ప్రజలకు ఏంటంటే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి పక్కదారి పెట్టించడానికి చేస్తున్న ఒక వికృత క్రీడలు. కరోనా ఉంది, లాక్డౌన్ పాటించాం, ఏమైనా ఆపగలిగారా? లాక్డౌన్ తీశారు, ఎవరి పని అటు చేసుకుంటుండే, ఏమైనా ఆపగలిగారా? కరోనా వచ్చిన ఏమైనా నియంత్రించగలుగుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అంశాలు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అంశాలు, హాస్పిటల్లో నిట్టనిలో దోపిడీ జరిగింది, ఏమైనా నియంత్రించగలిగారు ప్రభుత్వ తరఫున? మీ తరఫున నా తరఫున వచ్చి మాట్లాడాడే. అందరూ ఏంటంటారండి పేపర్లు మాధ్యమాలని వాడుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వాటి నుంచి ఒక పర్టికులర్ రంగాన్ని ముఖ్యంగా ఈ మెడికల్ రంగాన్ని పరిరక్షించడానికి చేస్తున్న వికృత రాజకీయ క్రీడలు ఇవి. దాంట్లోనే డబ్బులు ఉన్నాయి, ప్రాణం మీదకి వస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు మనందరికీ ఏంటంటే సెంటిమెంటల్ ఫూల్స్ మనందరం. ఎలా అంటే నాకున్నది నాకు వస్తే మా పిల్లలు చెల్లించిపోతారు, మీకు వస్తే మీ పిల్లలు చెల్లించిపోతారు, మా అమ్మ నాన్నకి వస్తే నేను చెల్లించిపోతాను. ఓవరాల్గా ఏంటి చైన్ సిస్టమ్ ఇది. ఈ చైన్ సిస్టమ్ వల్ల ఎంతసేపు కళ్ళ ముందు మనం ప్రాణాన్ని పరిరక్షించుకోవడానికి మన ఆస్తులు పణంగా పెట్టడానికి వెనక ముందు వాడడం. అంచేత ఏం చేస్తారు, దాన్నే దోపిడీ కింద ఇచ్చేశారు. సో అదొక వ్యవస్థ, దాన్ని దోపిడీ జరుగుతుంది. దానికి ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసి ప్రజల్ని మనలాంటి వాళ్ళం కూడా ఎస్ మీరు చైతన్యవంతులు అవ్వండి, నియంత్రణ పాటించండి అన్న దాంట్లో చేతవని ఇవ్వండి. కానీ ఆయన ఎవరో ఒకరు వచ్చి చెప్పాడు కాబట్టి మీరు అందరూ భయం పడిపోయి చచ్చిపోతారు కాబట్టి డబ్బులను తీసుకెళ్ళి పొలం అమ్మి డబ్బులు చేతిలో పెట్టుకోండి, రేపు పొద్దున్న కరోనా వస్తుంది వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కన్నా కాన్సెప్ట్కి పక్క తీయండి. ధైర్యంగా ఎదుర్కోండి, సంఘటితంగా కాకుండా ఇండివిజువల్గా ఎదుర్కోండి. దీన్ని మనం మిగిలిన పోరాటంలో సంఘటితంగా వెళ్ళి వాళ్ళం. ఈ పెళ్ళిళ్ళు వాటికి వెళ్ళి మీరు వేసి అక్షంతలు అక్కడ తిని పప్పు అన్నం వల్ల ఇలాంటి వెళ్ళి పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తికే కరోనా వస్తే దిక్కుదేమనం లేదు. మీరు నేనే ఎంత ఊపుకుని ఒక పట్టు చీరలు కట్టుకున్న ఆడవాళ్ళు కానీ లేదా పట్టు వస్త్రాలు కట్టుకున్న మగవాళ్ళు కానీ పెళ్ళిళ్ళకి పోతే ఇలాంటి ఉపద్రవాలు వస్తాయి. సమూహాల మధ్యలో కరోనా వస్తుందన్న విషయం అందరికీ చెప్తూనే ఉన్నారు. మీరు ఆ సమూహాలకి స్వీనీకరణ లేనప్పుడు వచ్చే దౌర్భాగ్యాలకి మీకు మీరే అనుభవించండి అంతే.
సో ఫైనల్గా ఈరోజు మనం మాట్లాడాల్సిన టాపిక్ ఏంటంటే సార్ ఈరోజు నారా భువనేశ్వరి లేఖకు సంబంధించి సరే అంత బాధ మనసులో ఉన్నా సరే చాలా సంస్కారవంతంగా ఆవిడ చెప్పినటువంటి ధన్యవాదాలు కానివ్వండి తనకు మద్దతుగా నిలిచిన వాళ్ళ గురించి కూడా ఒక పక్క ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. సో ఆవిడ లేఖ గురించి ఆవిడ వ్యక్తీకరించిన భావం గురించి మీ కామెంట్ ఏంటి? వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు, సమాజం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు స్పందించే విధానం అలాగే ఉంటాయి. సమాజ హితం కోసం, సమాజంలో నా కోసం మీరు పరితపిస్తున్న విధానం కోసం, సమాజంలో నాకు మీరు ఇచ్చిన స్థానం కోసం ఆవిడ సమాజానికి కృతజ్ఞతలు చెప్పడం ఒక సమాజంలో ఉన్న మనిషిగా నేను ఖచ్చితంగా గర్విస్తాను. ఇలాంటి విషయాలను కనీసం జూనియర్ ఎన్టీఆర్ గారు ఇందులో ఒక 10% అని తెలుసుకుంటే సమాజ హితం కోసం ఎలా పరితపించాలో పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి మీ మేనత్ గారి దగ్గర నుంచి కూడా మీరు నేర్చుకుంటే బాగుంటుంది అన్నది ఖచ్చితంగా. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అనేక అంశాల సమగ్రమైన విశ్లేషణ ఉంచారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఇవాళ న్యూస్ వాచ్ కార్యక్రమం. నమస్తే.